విజయనగరం జిల్లా పూల్బాగ్ పరిధిలో ఎస్ఎంఈ టైప్ 1తో ఓ బేబీ అరుదైనటువంటి వ్యాధితో బాధపడుతున్నారు. టైం లేదు, మరొక 1 మంత్ మాత్రమే టైం ఉంది. ఇప్పటికే 5 నెలలు పూర్తయింది. సో క్రౌడ్ ఫండింగ్ అయితే స్టార్ట్ చేసాం సార్. 1.5 crore వరకు అయితే వచ్చింది, కానీ మనకు కావాల్సింది టోటల్గా 9.5 crores. త్రీ మంత్స్ బ్యాక్ అయితే మాత్రం మేము ఏం చేయగలమో, బాబుని వదులుకుంటామేమో అని భయం పడ్డాము. సో క్రౌడ్ ఫండింగ్ అనేది ఇంపాక్ట్ గురు అనే క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్ నుంచి స్టార్ట్ చేసాము. ఖచ్చితంగా ఈ క్యూఆర్ కోడ్కి మీ వంతుగా సహకారం చేసి కనీసం ₹1 అయినా సరే మీ వంతుగా సహకారం చేయండి. విజయనగరం జిల్లా పూల్బాగ్ పరిధిలో ఎస్ఎంఈ టైప్ 1తో ఓ బేబీ అరుదైనటువంటి వ్యాధితో బాధపడుతున్నారు. అయితే సమయం కూడా 1 మంత్ మాత్రమే ఉంది. గతంలో ఆర్టీవీ ద్వారా ఎన్నో కథనాలు అయితే ప్రచురించాము. దీనికి సంబంధించి వీడియోస్ కూడా రిలీజ్ చేసాము. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఈ మధ్య కాలంలో ఎంతోమంది అయితే ముందుకు వస్తున్నారు. అదేవిధంగా ఖచ్చితంగా ఈ బేబీని సేవ్ చేసే విధంగా కూడా ఇప్పటికీ పలు సంస్థలు కూడా ముందుకు వస్తున్నాయి. ఇందులో భాగంగా చూసుకుంటే అన్నదాత సుఖీభవ ఫౌండేషన్ సంబంధించి కాంచన కూడా ఈరోజు చూస్తే సుమారుగా 3 నెలల నుంచి కంటిన్యూగా బేబీ కోసం అహర్నిశలు కష్టపడుతున్నారంటూ ఆ కుటుంబ సభ్యులు కూడా చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి చూసుకుంటే ఇప్పటికే ఇన్ఫ్లుయెన్సర్స్ అంతా కూడా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, అలాగే ఫేస్బుక్ ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, వీళ్ళంతా కూడా భారీ ఎత్తున ఈరోజు ఇంటికైతే చేరుకుంటున్నారు. ఖచ్చితంగా బేబీని అయితే మేము వచ్చి సేవ్ చేస్తామంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఎందుకంటే టైం లేదు, మరొక 1 మంత్ మాత్రమే టైం ఉంది. ఇప్పటికే 5 నెలలు పూర్తయింది. అంటే సుమారుగా 2 నెలల తర్వాత ఈ వ్యాధి ఉన్నట్టయితే బయటపడింది. ఆ తర్వాత నుంచి సుమారుగా ఇప్పటికైతే 2 నెలలు పూర్తయింది. మరొక 1 మంత్ మాత్రమే గడువు ఉంది. ఈ 1 మంత్లో బేబీని సేవ్ చేయకపోతే బేబీ మనకు దక్కదు అంటూ కూడా ఆ బంధువులు, ఆ యొక్క తల్లిదండ్రులు అంతా కూడా ఆందోళన, ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం చూసుకుంటే ఏదైతే గురువు సంబంధించింది ఒక నేషనల్ పోర్టల్, ఇది చూస్తూ ఉంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఏదైతే ఫండ్స్ అయితే కలెక్ట్ చేస్తూ ఉంటారు. ఎవరికైనా సరే కష్టాల్లో ఉన్నారంటే ఈ యొక్క పోర్టల్ ద్వారా తీసుకుంటుంటారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన క్యూఆర్ కోడ్ కూడా మీకు చూపిస్తూ ఉన్నాను. ఈ క్యూఆర్ కోడ్ ద్వారా ఎవరైనా సరే మీకు కావాల్సినటువంటి ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఆ బేబీని సేవ్ చేయాలనే ఆలోచన ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ క్యూఆర్ కోడ్కి మీ వంతుగా సహకారం చేసి కనీసం ₹1 అయినా సరే మీ వంతుగా సహకారం చేయండి. చేసి ఆ బేబీని సేవ్ చేసే విధంగా మీ వంతు మీరు ప్రయత్నం చేయండి. ఇప్పటికే చూస్తూ ఉంటే ఒక వెంటిలేటర్ మీద ఆ బేబీ కూడా కొట్టుమిట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఇదే క్రమంలో మనతో పాటు మాట్లాడడానికి ఆ కృష్ణ అంటే బేబీ తండ్రి అయితే మనతో ఉన్నారు. ఒకసారి అతనితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రస్తుతానికి ఎంత మీకు కలెక్షన్ అయింది, ఏంటి ప్రస్తుతం ఆ ప్రాసెస్ ఏంటి? సో క్రౌడ్ ఫండింగ్ అయితే స్టార్ట్ చేసాం సార్. 1.5 crore వరకు అయితే వచ్చింది, కానీ మనకు కావాల్సింది టోటల్గా 9.5 crores. ఇప్పుడిప్పుడే కొంచెం పుంజుకుంటుంది. మేము అందరికీ వేడుకుంటుంది ఏమంటే ఎంత త్వరగా ఇది జరిగితే బాబు అంత నార్మల్గా ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయని చెప్పారు. సో అందరూ ముందుకొచ్చి సహాయం చేయాలని కోరుకుంటున్నాను. మా తల్లిగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? చూస్తే మీరు గత 4 months బ్యాకే దీని గురించి విస్తృతంగా ప్రచారం అయితే చేశారు. అండ్ అంతా కూడా మీడియాలోనే మాత్రం జరిగింది, శాటిలైట్ ఛానల్, యూట్యూబ్ ఛానల్ జరిగింది. ఈరోజు సోషల్ మీడియా అంతా కూడా మేము ముందుకు వస్తూ ఉన్నది. ఇప్పటికే చూస్తూ చాలామంది ఇన్ఫ్లుయెన్స్ వస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మీకు నమ్మకం ఉందా? ఈరోజు వీళ్ళ వల్ల ఖచ్చితంగా మేమైతే మా బేబీని మేము బతికించుకోగలమని ఒక నమ్మకం మీలో కలుగుతుందా? కలుగుతుంది సార్. 3 months బ్యాక్ అయితే మాత్రం మేము ఏం చేయగలమో, బాబుని వదులుకుంటామేమో అని భయం పడ్డాము. కానీ ఒక 2-3 days నుంచి మాకు వచ్చే ఫండింగ్ వలన బాబుకైతే బాగా హెల్ప్ జరుగుతుంది, వాడికి ఇంజెక్షన్ వేయగలమనే నమ్మకం అయితే మాకు వచ్చింది. వాడు కూడా అందరి పిల్లలాగే నడుస్తాడు, ఆడుకుంటాడు అనేసి అని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా జరగాలి అని కోరుకుంటాను అంతే. ఓకే, మీరు చెప్పండి, దానికి అకౌంట్ ఏంటి? అకౌంట్కి ఏ విధంగా మీకు ఆ డబ్బులు పంపించాలి? స్కానర్ పెడుతున్నారా, అకౌంట్ పెడుతున్నారా, నేరుగా మీ అకౌంట్కి కొట్టుకుంటారా, ఏంటి అది? సో క్రౌడ్ ఫండింగ్ అనేది ఇంపాక్ట్ గురు
అనే క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్ నుంచి స్టార్ట్ చేశాము. ఇంపాక్ట్ గురు ఎలా వర్క్ అవుతుందంటే, ఎవరు మనీ వేసినా దాన్ని మనం తీసుకోవాలి అంటే బాబుకి సంబంధించిన బిల్స్ కానీ ఎస్టిమేట్స్ కానీ వాళ్ళకి ఇస్తే వాళ్ళు డైరెక్ట్గా హాస్పిటల్కి కానీ లేకపోతే ఫార్మసీకి కానీ వాళ్ళే డైరెక్ట్గా పంపిస్తారు. సో మధ్యలో మేము కానీ ఎవరు కానీ యూస్ చేసుకోవడానికి అయితే అవ్వదు. సో ఆ క్యూఆర్ కోడ్ అనేది ఎవరు స్కాన్ చేసినా ఇంపాక్ట్ గురు అని వస్తుంది. సో ఆ ఇంపాక్ట్ గురువుకి సెండ్ చేయండి మనీ. మీరు ఒక లింక్ కూడా ఉంటుంది, ఆ లింక్లో రోజు ట్రాక్ చేయొచ్చు ఎంతవరకు వచ్చింది, ఎంతమంది డొనేట్ చేశారు, ఎవరెవరు డొనేట్ చేశారు, మా మెడికల్ హిస్టరీ, బాబు తాలూకా డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఉంటాయి అందులో. సో ట్రాన్స్పరెంట్గా ఉంటుందండి. అంటే ఇప్పుడు పాతవి జరిగినప్పుడు చాలామంది డబ్బులు వాడుకున్నారు అని చెప్పి చాలా న్యూస్ అయితే చదివాము. సో అలాంటివి జరగకుండా ఉండడానికి మ్యాక్సిమం ట్రై చేస్తున్నాం. ఈరోజు చూస్తే మీ మనవడి పరిస్థితి ఎలా ఉంది? మీరు కూడా ఒక ఎంప్లాయీగా రిటైర్ అయ్యారు, ఒక గార్డ్గా. ఇప్పుడు ఎలా చూడాలి ప్రస్తుత పరిస్థితి? మీరు కూడా చాలా పేదవాళ్ళు, ఇంత పెద్ద కష్టం మీకు వచ్చి పడింది, ఏం చెప్తారు? చాలామంది ప్రేక్షకులు చూస్తూ ఉన్నారు, ప్రేక్షకులు కూడా ఖచ్చితంగా బాబు బతకాలి, బాబుని మేము రక్షించుకుంటామంటూ కూడా ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్నారు, వాళ్ళని సాయం చేస్తారు, వాళ్ళకి ఏం చెప్తారు? అందరికీ నమస్కారం అండి. మా మనవడికి SMA-2 SMA type 1 అనే అది వచ్చింది. దానికోసం క్రౌడ్ ఫండ్ ద్వారా 9,50,00,000 కలెక్షన్ చేయాలి. కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ వచ్చి మాకు సహాయం చేస్తామని చెప్తూ ఉన్నారు. అలాగే అన్నదాత సుఖీభవ నుంచి ఒక మేడం గారు వచ్చారు. ఆ మేడం గారు వచ్చి మాకు అందరికీ సహాయం చేస్తున్నారు. అదేవిధంగా అందరూ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ వచ్చి సహాయం చేయాలని నేను కోరుకుంటున్నాను అండి. ఇదే విధంగా అందరూ చేస్తే మా మనవడు ప్రాణాలతో బతుకుతాడని చెప్పి నేను ఆశిస్తున్నానండి. బేబీ కోసం ఎంతోమంది ఇన్ఫ్లుయెన్సర్లు కూడా ముందుకు వస్తున్నారు. ఖచ్చితంగా కనీసం మా వంతు మేము ప్రయత్నం చేస్తాం, ఖచ్చితంగా బేబీని కాపాడుకుంటాం. ఎందుకంటే 1 month టైం ఉంది, ఆల్రెడీ బేబీకి 5 months. ఈ యొక్క SMA type 1 ఏదైతే ఉందో ఈ వ్యాధి వచ్చిన తర్వాత ఖచ్చితంగా 6 months లోపే దీనికైతే ట్రీట్మెంట్ అయితే జరగాలి. కానీ ఈరోజు ఇంతవరకు కూడా ట్రీట్మెంట్ జరగలేదు. ఇప్పటివరకు చూసుకుంటే 5.1 crore మాత్రమే వచ్చిందంటూ ఆ కృష్ణ చెప్తున్నారు. ప్రస్తుతం బేబీ కూడా చెప్పాలంటే చిన్న వెంటిలేటర్ పైన ఉన్నట్లు అనిపిస్తూ ఉన్నది. ఆ శ్వాస తీసుకోవడం కూడా కొంచెం కష్టంగా అనిపిస్తుంది. చూస్తూ ఉంటే ప్రముఖంగా ఉన్నటువంటి ప్రజెంట్ ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే ఎక్కువగా ఈ ప్రభావం అయితే చూపిస్తూ ఉంటారు. కనుక ఈరోజు చూస్తూ ఉంటే ఎక్కువ మంది ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే వచ్చి ఖచ్చితంగా ఈ బేబీని మేమైతే సేవ్ చేస్తూ ఉంటూ భరోసా ఇస్తున్నారు. ఇదే క్రమంలో విజయనగరం సంబంధించిన కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి అమ్మా, ఈరోజు మీరు వచ్చారు కదా, ఏ విధంగా తెలుసుకున్నారు, బాబుని ఏ విధంగా కాపాడాలనుకుంటారు, మీ వంతు ఏ విధంగా సహకారం అందిస్తున్నారు ఏంటి? మా వంతు మేమైతే హెల్ప్ చేస్తున్నాము. మా ఫాలోవర్స్కి కూడా ఇంకా చెప్పాలనుకుంటున్నాము. మా ఫాలోవర్స్ కూడా కొంచెం ఆ బాబుని ప్రెజెంట్ అయితే ఆ బాబు సిచ్యువేషన్ అయితే అస్సలు బాగాలేదు. మీరే కొంచెం హెల్ప్ చేస్తారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. వాళ్ళ పేరెంట్స్ కూడా కొంచెం పూరు. బట్ ఏంటంటే మనమే సపోర్ట్ చేసుకోకపోతే ఇంకా వేస్ట్ కదా. ఆ బాబు కండిషన్ కూడా చాలా అంటే చాలా బాగాలేదు. ఒకసారి ఆ బాబుని కూడా మీరు చూస్తే మీకే అర్థమవుతుంది. మీ వంతు మీరు హెల్ప్ చేయండి, నా వంతు నేను హెల్ప్ చేస్తున్నాను. నా ఫాలోవర్స్ కూడా ఒకటే చెప్తున్నాను, నా వంతు నేను హెల్ప్ చేశాను, మీ వంతు మీరు హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ. మీరు చెప్పండి, మీ ఫాలోవర్స్ ఎంతమంది ఉంటారు, ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలనుకున్నారు? ఈ సమస్య చూస్తూ ఉంటే సుమారుగా ఇప్పటికే 5 months ఆల్రెడీ అయిపోయింది. ఇంతకుముందు చూసాం మన రాష్ట్రంలో సంబంధించి ఆ బేబీని కూడా అప్పుడు నారా లోకేష్ అన్నీ స్పందించి వితిన్ కొన్ని డేస్లోనే కాపాడగలిగారు. ఇప్పుడు సుమారుగా ఈ బేబీ గురించి తెలిసి సుమారుగా ఇప్పటికి 4 months అవుతుంది. ఇంతవరకు ఎటువంటి రెస్పాన్స్ రావట్లేదు అంతగా పెద్దగా. దీన్ని మనం ఎలా చూడాలి? మీరు ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకుని వెళ్తారు? ఒక ఇన్ఫ్లుయెన్సర్కి ఏం చెప్తారు? లేదు సార్, ఇప్పుడు మేమైతే ముందుకు తీసుకెళ్దామనే వచ్చాము. మా ద్వారా ఫాలోవర్స్ అందరికీ వెళ్తుంది. ఈ వ్యాధి ఒకటి ఉందని మన విజయనగరంలో ఇలా చిన్న బాబుకి వచ్చిందని అయితే మాకు ఇంతవరకు తెలియదు. మేము ఒక ఇలాగే రీల్ చూసి ఇన్స్టాలో వచ్చాము ముందుకి. మేము ఎలా వచ్చామో మా ఫాలోవర్స్ కూడా అలాగే వస్తారు, సపోర్ట్ చేస్తారు. మేము ఎలా సపోర్ట్ చేసామో వాళ్ళు కూడా అలా సపోర్ట్ చేస్తారు. మాకు ఆ నమ్మకం ఉంది. ప్లీజ్ మేమైతే ఎలా సపోర్ట్ చేసామో మీరు కూడా చెయ్యండి. ఎందుకంటే వాళ్ళు చాలా పూర్. మేము ఇక్కడికి వచ్చి వాళ్ళ సిచ్యువేషన్ అనేది చూసాము. సో బాబుకి వంతు మన వంతు సాయం చేద్దాం, మన వంతు ఒక ముందు అడుగేద్దాం. థ్యాంక్ యూ సార్. సో చూసాం కదా, ఇక్కడ ఒకవైపు ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఒకటే చెప్తా ఉన్నారు, మా వంతు మేమైతే హెల్ప్ చేస్తాం, ఖచ్చితంగా మాకున్న ఫాలోవర్స్ వచ్చి హెల్ప్ చేస్తారు. మాకైతే నమ్మకం ఉంది. ఎందుకంటే గతంలో ఎవరికి ఏది బాగోలేకపోయిందన్నా లేదంటే ఎవరికి ఏదైనా ఇబ్బంది ఉన్నదన్నా ఒక పోస్ట్ పెడితే చాలు వెంటనే రెస్పాండ్ అయ్యేవాళ్ళు. ఈరోజు ఖచ్చితంగా విజయనగరం సంబంధించిన బేబీని అయితే మేమైతే ఖచ్చితంగా కాపాడుకుంటామంటూ కూడా ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఆ యొక్క కుటుంబ సభ్యులకు భరోసా ఇస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. సో చూసాం కదా, ముఖ్యంగా ఒకటే చెప్తా ఉన్నారు, ఏదైతే ఇంపాక్ట్ గురువు ఏదైతే ఉందో సహాయం చేయాలంటే ఇది వరల్డ్ వైడ్గా
ఒక సంస్థ ఏర్పాటు అయ్యింది. ఇది వరల్డ్ వైడ్ వచ్చిన క్రౌడ్ ఫండింగ్ని కూడా కలెక్ట్ చేస్తూ ఉంటుంది. ఇందులో వన్స్ ఒకసారి ఆ బేబీ అకౌంట్కి వచ్చిన తర్వాత ఆ డబ్బుని పర్సనల్గా యూజ్ చేసుకోవడానికి అయితే కుదరదు. ఎందుకంటే అది సంబంధించిన అన్ని బిల్లులు ఉంటే తప్ప ఇది కూడా జరగదు. ఎవరు కూడా అపోహ పడద్దు. పర్సనల్గా ఇచ్చినటువంటి అమౌంట్ని పర్సనల్గా ఉపయోగించుకుంటారేమో అపోహ మాత్రం పడద్దు. ఖచ్చితంగా మీ వంతు ప్రతి ఒక్కరు కూడా ఈ పిల్లవాడి యొక్క ప్రాణాల కోసం ప్రతి ఒక్క మీ వంతు ₹1 సహాయం చేయండి. ఖచ్చితంగా ఆ పిల్లవాడిని ఆ యొక్క ప్రాణాలను దక్కించుకుందాం, అందరం ఒకటి అవదాం ఒక నినాదంతో ఈరోజు ఉన్నటువంటి ఇక్కడ టోటల్ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఇదే నినాదంతో వస్తున్నారు. ఆ ఇంటికాడ ఉన్నటువంటి ఆ తల్లిదండ్రులు, ఆ మా అమ్మ, ఆ తాత వాళ్ళు కూడా అదే విధంగా అంత ప్రాధాన్యపడుతున్నారు. ఇక్కడ చూస్తూ ఉంటే చాలా పేదరికమైనటువంటి ఫ్యామిలీ. ఇప్పుడు ఏం చేయలేదు, ఒక్కసారిగా 16 కోట్లు తేవాలంటే ఎక్కడి నుంచి తేగలరు? ఖచ్చితంగా మన వంతుగా మనం సాయం చేద్దామని ఎవరికి వారు ముందుకు వస్తే ఖచ్చితంగా ఆ పసివాడు యొక్క ప్రాణాలు ఖచ్చితంగా భరోసా నిలుస్తుందంటూ చెప్తున్నారు. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే 1/2 కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం.